డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక పవర్ఫుల్ సింబల్, గార్డెన్ ఏంజల్స్ సింబల్, అది మన దగ్గర ఉంటే నెగిటివ్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అది ఎలా చేసుకోవాలో, దాంతో ఉపయోగాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ ఏప్రిల్ నెల 26వ తారీఖున హైదరాబాద్ లో స్టార్ హోటల్లో కోటీశ్వర్లు అయ్యే బిజినెస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఆ క్లాస్ లో మనం సంపదను, డబ్బును ఎట్లా ఆకర్షించాలి, ఆల్రెడీ నెగిటివ్ తో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ బ్లాక్స్ ఎలా రిమూవ్ అవ్వాలి, ప్రత్యేక రాఫెల్ ఏంజల్ తో ఆ విధంగా నెగిటివ్స్ ని ఎట్లా రిమూవ్ చేసుకోవాలి, కొత్త ఏంజల్స్ గురించి అక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అసలు గార్డెన్ ఏంజల్స్ అంటే ఏంటి, మనం ఆ డబ్బుని ఎలా ఆకర్షించాలి, ఆ విశ్వంలోకి ఆ థాట్స్ ని ఎలా పంపించాలి, ఆ విజువలైజేషన్ ఎలా పంపించాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, మంచి జాబ్ ఎలా కోరుకోవాలి, బిజినెస్ పెట్టడానికి ఇన్వెస్ట్మెంట్ ని మనం విశ్వశక్తి ఆశీస్సులతో ఎలా ఆకర్షించాలి, అలా ఈ ప్రపంచంలో ఎవరికి వచ్చాయి, తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి వచ్చాయి, అట్లా ఎవరికి మనీ వచ్చింది, మనీ ఎలా వస్తుంది, ఆకర్షించే విధానం ఏంటి, ఒక స్పెషల్ కోటీశ్వరుడిగా కోటీశ్వరాలుగా ఎదగటానికి ఆ విశ్వశక్తి ఆశీస్సులు మనకి ఎలా లభిస్తాయి, ఆ సీక్రెట్స్ ఏంటి, అవన్నీ కూడా అనారోగ్యం నుంచి బయటపడడం కోసం, అప్పుల నుంచి బయటపడడం కోసం, ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం కోసం, ఒక మంచి బిజినెస్ పెట్టాలంటే డబ్బు కావాలి, అది ఎలా ఆకర్షించాలి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆకర్షించాలి, కోరుకున్న మ్యాచ్ లైఫ్ పార్ట్నర్ పొందాలి, అదే విధంగా సెలబ్రిటీ కావాలి, ఏది అనుకుంటే అవ్వటానికి విశ్వశక్తి మనకి ఈ ప్రపంచాన్ని ఎలా చైతన్యపరుస్తుంది, అది నిజమా, అది ఎట్లా సాధ్యం, మనీ ఎలా ఆకర్షించాలి, కోరుకున్న ప్రతిదాన్ని ఆకర్షించడానికి ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ క్లాస్ లో విడివిడిగా ఒక్కొక్కరితో వారికున్న ప్రాబ్లమ్స్ అన్ని విని పరిష్కారాలు ఇచ్చి మరియు అక్కడ ప్రాక్టికల్స్ చేపించడం జరుగుతుంది. ఏప్రిల్ నెల 26వ తారీఖు హైదరాబాద్ లో స్టార్ హోటల్లో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టడం జరిగింది. అంతేకాకుండా 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. బిజినెస్ క్లాస్, పర్సనల్ క్లాస్, వాళ్ళకున్న సమస్యలకి, ఉద్యోగానికి, అప్పులు తీరటానికి, ఇంకా అనేక మానసిక సమస్యలన్నిటికీ కూడా విడివిడిగా ఒక్కొక్కరికే ఫ్యామిలీ కూడా మనం పర్సనల్ క్లాసు అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఆఫీస్ లో వాళ్ళకి అవకాశం కల్పించి, లేదా ఆన్లైన్ ద్వారా అలా బిజినెస్ క్లాస్ కానీ పర్సనల్ క్లాస్ నేర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం వైజాగ్ లో మే నెల 10వ తేదీ ఆదివారం ఈ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తుంది. వైజాగ్ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మే నెల 10వ తేదీ ఆదివారం జరిగే ఈ కోటీశ్వర్ల క్లాస్ కి, ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోండి. మీరు కోటీశ్వర్లు ఎలా అవ్వాలి, జాబ్ ఎలా పొందాలి, బిజినెస్ ఎలా చేయాలి, లాభాల బాటలోకి వెళ్లేలాగా, ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలి, విజువలైజేషన్ ఎట్లా చేయాలి, హోపోనోపోన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కొత్తగా ఇంకా ఎలా గొప్పగా ఆకర్షించాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారాలు ఏంజల్స్ ద్వారా, రాఫెల్ ఏంజల్ ద్వారా, గార్డెన్ ఏంజల్స్ ద్వారా ఒక నూతన ఏంజల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇంకా బిజినెస్ పెట్టాలి, పొలిటికల్ గా, బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా వెళ్ళటానికి ఆ ఇన్వెస్ట్మెంట్ మన వద్దకు ఎలా వస్తుంది, అవకాశాలు మనల్ని వెతుకుంటే ఎలా వస్తాయి, ఆ విశ్వశక్తి ఆశీస్సులు ఎలా పొందాలి, ఈ వైజాగ్ లో 10వ తేదీన జరిగే ఆదివారం ఈ క్లాస్ కి మే నెల 10వ తేదీ ఆదివారం వైజాగ్ లో జరిగే క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టాం, ఎందుకంటే ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడాలి, వాళ్ళకున్న సమస్యలకి విని పరిష్కారాలు ఇవ్వాలి. రౌండ్ టేబుల్ లగ్జరీ సమావేశం ఉంటుంది. ఎక్కువ మందిని మనం తీసుకోవడం కుదరదు, ఎందుకంటే సమయం కేటాయించాలి ఒక్కో పర్సన్ కాబట్టి. అంతేకాకుండా మనం మే నెల లాస్ట్ ఎండింగ్ 31వ తేదీ ఆదివారం బెంగళూరులో ఈ కోటీశ్వరుడి క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ డేట్స్ లో ఎవరికి ఎక్కడ కావాలో ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆ సీట్స్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బెంగళూరులో మే నెల 31వ తేదీ ఆదివారం ఆ క్లాస్ కి ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, సో మనం గార్డెన్ ఏంజల్స్ సింబల్ మన దగ్గర పెట్టుకుంటే అన్ని ఏంజల్స్ నెంబర్స్ తో కూడుకున్న విశ్వశక్తి వరంగా ఇచ్చిన ఆ సింబల్ ని మీరు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో ఆ పైన ఇవ్వటం జరుగుతుంది. బుక్ లో సపరేట్ గా రాసి ఆ ఏంజల్స్ నెంబర్స్ అన్ని కూడా ఎట్లా ఇది తయారు చేసుకుని మన పర్స్ లో పెట్టుకోవాలి, లాకర్ లో పెట్టుకోవాలి, బిజినెస్ దగ్గర పెట్టుకోవాలి, మీకు తోడుగా ఉంచుకోవటం ద్వారా
గార్డెన్ ఏంజల్స్ ఆ యొక్క సింబల్ ద్వారా మీకు రక్షణగా ఉండి ఈ విధంగా ఈ యొక్క సింబల్ ని మీకు ముందుగా నేను చూపిస్తున్నాను. సింబల్ ఇలా ఉంటుంది, వీడియోలో కూడా పైన వస్తుంది. దీన్ని విధంగా తయారు చేసుకోవాలి. ఇది తయారు చేసుకోవడానికి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే చాలా ఫ్రెష్ గా చక్కగా హాయిగా ఉన్నప్పుడు మాత్రమే తయారు చేయాలి. అది తయారు చేసేటప్పుడు మైండ్ వేరే ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ మొబైల్ సౌండ్ రావటం కానీ సైలెంట్ లో పెట్టి దీని మీదే దృష్టి పెట్టి ఈ సింబల్ ని ఇలా తయారు చేయాలి. ముందుగా పైన థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని రాసుకుని ఆ ఏంజల్స్ నెంబర్స్ రాసి ఈ విధంగా ఆ పిక్చర్ అంతా కూడా గీసుకొని ఆ నెంబర్లన్నీ కూడా వేసుకుని చాలా చక్కగా ఈ పేపర్ పట్టుకొని విజువలైజేషన్ చేసుకుంటూ మీకు ఏం కావాలో ఏది అర్జెంటో దాన్ని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ ఆ పిక్చర్ ని ఆ అనుభూతులను మైండ్ లో పదే 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 చూడాలి. సపోజ్ మీకు జాబ్ కావాలి, ఏ కంపెనీలో కావాలి? అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో ఎక్కువ ప్యాకేజ్ లో చాలా లాక్స్ లో క్రోర్స్ లో కావాలి అనుకున్నప్పుడు దానికి భయపడుకోకుండా ఈ ఏంజల్స్ రక్షణ కోరుకుంటూ ఈ సింబల్ ని ఇలా తయారు చేసుకుని ముందుగానే ఫ్రెష్ అయిపోయి చాలా నీట్ గా హాయిగా కూర్చొని సాయంత్రం ఫ్రెష్ అయిన తర్వాత చక్కగా లైట్ వెలుతురులో ఆ ఏంజల్ పౌడర్ రాసుకొని ప్రశాంతంగా కూర్చొని ఆ టేబుల్ మీద ఇలా గీసుకొని దీన్ని చేతులతో పట్టుకొని అనుభూతి చెందుతూ మీ కోరిక ఏంటో ఒక్కొక్క కోరిక. సపోజ్ జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబా లేక టీచర్ పోస్టా, సాఫ్ట్వేర్ కంపెనీలోనా, ఎంఎన్సీ కంపెనీలోనా, విదేశాల్లోనా, ఆ ప్యాకేజీకి భయపడకుండా నాకు అంత అర్హత లేదని భయాన్ని తీసేయాలి. ఒక మనిషిలో అంతులేని టాలెంట్ ఉంటుంది, దాన్ని వెలికి తీయమని మనలోని దైవశక్తిని పదే పదే రాత్రిపూట ఒక ఫ్రెండ్ లాగా అడగాలి. సో ఇట్లా రాసుకునేటప్పుడు కూడా గార్డెన్ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఏ కంపెనీకి ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఆ కంపెనీ చైతన్యపరిచి ఆ కంపెనీ యాజమాన్యం నాకు అనుకూలంగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు నాలోని జ్ఞానాన్ని వెలికి తీసి వాళ్ళకి అద్భుతంగా నా టాలెంట్ ని ప్రదర్శించేలాగా, అంత అద్భుతంగా వాళ్ళకి ఆన్సర్ చేసేలాగా, ప్రజెంటేషన్ ఇచ్చేలాగా వాళ్ళు అద్భుతంగా ఇంప్రెస్ అయ్యి ఎక్కువ ప్యాకేజ్ ఆన్ ది స్పాట్ లో లెటర్ ఇచ్చినట్టుగా మీరు ఊహలు రిలీజ్ చేస్తూ ఈ టేబుల్ పట్టుకొని ఈ యొక్క సింబల్ వేసుకొని ఆ సింబల్ తయారైన తర్వాత ఆ సింబల్ ని పట్టుకొని మీకు ఆ జాబ్ గురించి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ అంతటిని ప్రదర్శిస్తూ విజువలైజేషన్ చేసుకుంటూ ఇది జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. ఆ దిండి కింద పెట్టుకుని పడుకోవాలి. ఉద్యోగం గురించి అయితే, ఆరోగ్యం కోసం అయితే సంపూర్ణ ఆరోగ్యంతో ఈ గార్డెన్ ఏంజల్స్ అందరూ కూడా ఇప్పుడు నా చుట్టూ ఉండి నాకున్న అనారోగ్యాన్ని తీసేసి నాకు సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను ఆశీర్వదిస్తూ నా బెడ్ చుట్టూ రక్షణగా ఉన్న గార్డెన్ ఏంజల్స్ కి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు, ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతటిని తరిమేసి ఈ ఇంటిని అభివృద్ధి చెందేలాగా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా అన్ని రకాలుగా ఏంజల్స్ రక్షణలో చక్కగా సురక్షితంగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. కేవలం ఇది రాయటం ఒకటే కాదు, ఇది చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా రాయాలి. థ్యాంక్ యూ చెప్తూ రాయాలి. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఏంజల్స్ యొక్క సింబల్ నేను వేసుకునేలాగా, నా చుట్టూ ఏంజల్స్ ప్రతి క్షణం ఎక్కడికి వెళ్ళినా రక్షణగా ఉండేలాగా నీ ప్రేమను కురమరిస్తూ, నీ ఆశీస్సులు కురమరిస్తూ, నాకు ఈ ప్రపంచంలో అత్యున్నత స్థానానికి చేరటానికి నీ ఆశీస్సులు, గార్డెన్ ఏంజల్స్ రక్షణ, ప్రాపంచ శక్తుల యొక్క రక్షణ నాకు ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ థ్యాంక్ యూ చెప్తూ ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత జాబ్ కోసం అయితే ఏ కంపెనీలో కావాలో కంపెనీని గుర్తు చేసుకుని ఈ యొక్క సింబల్ ని పట్టుకొని ప్రేమతో తాకుతూ ఏంజల్స్ అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు నేను కావలసిన జాబ్ని పొందడానికి. తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం. ఈ ఆరోగ్యం రావాలంటే మీరేం చేస్తారంటే, గతంలో మీరు చాలా ఆరోగ్యంగా చెంగు చెంగున చాలా చక్కగా ఉండుంటారు. ఆ పరిస్థితిని తెలుసుకోవాలి. ఇప్పుడున్నటువంటి ఈ అనారోగ్యాన్ని తీసేసి నన్ను గతంలో నేను ఎంత బాగున్నాను అంతగా నన్ను ఆశీర్వదించి నాలోని ఈ అనారోగ్యాన్ని బయటకు తరిమేసినందుకు గార్డెన్ ఏంజల్స్ కి, ఆర్చ్ ఏంజల్ రాఫెల్ కి నా కృతజ్ఞతలు. నన్ను ముట్టుకుని హీల్ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు గార్డెన్ ఏంజల్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్. గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకు అద్భుతం చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు. ఇందాక జాబు, అనారోగ్యం, తర్వాత గోల్డ్ లోన్ తీర్చటమా, అప్పులు. బయట వ్యక్తులు చాలా ఇబ్బందులు పెట్టేస్తుంటారు.
మానసికంగా కుంగిపోతూ, కొంతమంది ఏడుస్తూ, మైండ్ అంతా పనిచేయక ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీకు ఇది చాలా రక్షణనిస్తుంది. అంత పెయిన్ అనుభవిస్తున్న మీరు ఇంత ఓర్పుతో, ప్రశాంతంగా, నమ్మకంతో ఇది గీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా తోడుగా ఉంచుకుంటే అన్ని సమస్యలకు ఈ గార్డెన్ ఏంజల్స్ సింబల్ పరిష్కారాన్ని ఇస్తుంది. ఇది రాసేసుకుని దగ్గర పెట్టుకోవడం ఒకటే కాదు, మీరు నమ్మాలి. నా చుట్టూ ఏంజల్స్ ఉన్నారు, అన్ని ఆపదల నుంచి నన్ను రక్షిస్తున్నారు. అలాగే మీరు ఎవరెవరికి అప్పు ఉన్నారో ఆ అప్పులన్నిటి నుంచి గార్డెన్ ఏంజల్స్ నాకు విముక్తి కలిగిస్తున్నందుకు అని ఆ పేర్లన్నీ చెప్పి, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, ఆ వ్యక్తులకి నేను చెల్లించవలసిన అన్ని రకాలుగా అంతమందికి అమౌంట్లు అన్ని కూడా అన్ఎక్స్పెక్టెడ్ నాకు అందించి ఆ అప్పుల నుంచి నన్ను విముక్తి చేస్తున్నందుకు థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఒక్కొక్క వ్యక్తికి 40 సార్లు చెప్పాలి. మీరు ఒక వ్యక్తికి అప్పు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు. ఆ వ్యక్తి తలుసుకొని థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, పలానా వ్యక్తి, ఆ పేరు చెప్పండి. ఆ పేరు చెప్పినప్పుడు అతని ఫేస్ మీకు గుర్తు రావాలి. ఆ వ్యక్తికి నేను సులభంగా చెల్లించేలాగా నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ అందించినందుకు మీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని అతని పేరు చెప్పి అతని సమస్య నుంచి నన్ను అప్పుల నుంచి బయటపడేశారు, థ్యాంక్ యూ అంటే చెప్పి అతని ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, డియర్ గార్డెన్ ఏంజల్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పాలి ఒక్కొక్క వ్యక్తికి. థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, నన్ను ఆ వ్యక్తిని అప్పు నుంచి నన్ను విముక్తి చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు అంటూ 40 సార్లు ఓపెన్ చెప్పాలి. అట్లా ఎంతమంది ఉంటే అన్ని సార్లు థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని చెప్పి ఈ సింబల్ ని చూస్తూ మీరంతా నాకు ఈ అప్పు నుంచి బయటపడేస్తున్నందుకు మీకు నా కృతజ్ఞతలు, అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు మనీ అందించి ఆ అప్పు నుంచి అతను లేక ఆమె లేక బ్యాంక్ లోను లేక గోల్డ్ లోను ఇంకా మీకు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లోనా, కార్ లోనా, హౌస్ లోనా, ఏదైనా చెప్పొచ్చు, బయట వ్యక్తులు ఒకటే కాదు. అలా అన్నిటికీ మీరు చెప్పుకుని 40 సార్లు ఒక్కొక్క దానికి ఓపెన్ చెప్పాలి. అలా చెప్పి అలా తర్వాత ఈ గార్డెన్ ఏంజల్స్ థ్యాంక్ యూ చెప్పాలి. గోల్డ్ లోనైనా, ఏ సమస్య అయినా సరే, అనారోగ్యమైనా సరే, లేదు కుటుంబంలో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అయినా సరే, లేకపోతే మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నా సరే, దేనికైనా ఈ గార్డెన్ ఏంజల్స్ సింబల్ అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మీ పర్స్ లో పెట్టుకుని వెళ్ళాలి. ఇది చూసుకున్నప్పుడల్లా మీరు థ్యాంక్ యూ యూనివర్స్, ఏంజల్స్ ని పంపించి నా చుట్టూ ఉంచి నాకు రక్షణగా ఉంచినందుకు, నేను సురక్షితంగా నేను చేరవలసిన ప్లేస్ కి వెళ్లి మరింత సురక్షితంగా తిరిగి నన్ను ఇంటికి చేర్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఈ యొక్క సింబల్ ని మనం ఏంజల్స్ ఉన్నారు ఇక్కడ నంబర్స్ అన్ని కూడా థ్యాంక్ యూ చెప్పేసి కృతజ్ఞతలు చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని చెప్పేసి ఇది మడత పెట్టుకుని మీ వ్యాలెట్ లో, ఈ బ్యాగ్ లో మీరు ఎటు ప్రయాణం చేసినా పెట్టుకోవచ్చు. ఇది లాకర్ లో కూడా, బీరువాలో లాకర్ లో కూడా పెట్టుకోవచ్చు. అంటే గార్డెన్ ఏంజల్స్ సంబంధించినటువంటి సమృద్ధి, సంపద, డబ్బు, సమృద్ధికి నిలయం ఈ సింబల్. అంత విశ్వాసంతో మీరు మనసులో పదే పదే అన్ని సమస్యల నుంచి బయటపడినట్టు ఈ పేపర్ మీద మనం చేయి పెట్టి థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ యూనివర్స్, గార్డెన్ ఏంజల్స్ ని పంపించి నాకున్న అన్ని సమస్యల నుంచి నాకు విముక్తి కలిగించినందుకు, నా ఇంటి చుట్టూ, నా బెడ్ చుట్టూ నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తోడుగా ఉంచుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పి ప్రశాంతంగా, నమ్మకంతో, విశ్వాసంతో అక్కడి నుంచి ధైర్యంగా ఉండాలి. ఎందుకని? మీ చుట్టూ ఇప్పుడు గార్డెన్ ఏంజల్స్ యొక్క ప్రొటెక్షన్ ఉంది. వన్స్ మీ చుట్టూ ఏంజల్స్ ఉన్నారనే ఫీలింగ్స్ మీరు వ్యక్తం చేస్తూ, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, థ్యాంక్ యూ చెప్తూ ఏంజల్స్ కి మీరు ప్రయాణం వెళ్తున్నప్పుడు మీకు ఏంజల్స్ రక్షణగా ఉంటారు. అప్పుడు మీకు ఏ ఆటంకాలు కలవు. ఆ వెళ్ళిన పని పూర్తవుతుంది. అది ఉద్యోగమైనా లేకపోతే మరొకటైనా ఏదైనా కావచ్చు. అంత విశ్వాసంతో ఇది దగ్గర పెట్టుకోవాలి. ఇది ఎంతకాలమైనా పెట్టుకోవచ్చు, దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అన్ని సమయాల్లో, అన్ని రోజులు, పగలు రాత్రి దగ్గర పెట్టుకోవటం ద్వారా, నైట్ టైం అయితే దిండి కింద పెట్టుకోవటం ద్వారా మీ చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉంటారు. ముందుగా థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, నా చుట్టూ రక్షణగా ఉన్నారు. నా ఇంట్లో నేను నెగిటివ్స్ అన్ని బయటకు వెళ్ళిపోవటానికి మీరు నా ఇంట్లో, నా బెడ్ చుట్టూ ఇప్పుడు రక్షణగా ఉన్నందుకు మీకు నా కృతజ్ఞతలు. నా కుటుంబాన్ని కూడా మీరు రక్షణగా ఉంటున్నందుకు, మేము ఆర్థికంగా ఎదగటానికి, చెడు నుంచి బయటపడడానికి, నరదిష్టి నుంచి బయటపడడానికి, ఇతరుల చూపులు మాకు అనారోగ్యం కలిగిస్తుంటే అనారోగ్యం నుంచి బయటపడడానికి, అంటు వ్యాధుల నుంచి, అనారోగ్యం నుంచి బయటపడేందుకు మీకు నా తోడుగా ఉన్నందుకు థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్, థ్యాంక్ యూ సో మచ్ అనేసి
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఇది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకుని ఒక్కొనొక్కన చెప్తూ థ్యాంక్ యూ గార్డెన్ ఏంజల్స్ అని చెప్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ మీరు ఇది తోడుగా పెట్టుకుంటే మీ పర్స్ లో, మీ వ్యాలెట్ లో, మీ అమ్మాయిలతో హ్యాండ్ బ్యాగ్ లో అలా పెట్టుకోవడం ద్వారా మీకు గుర్తు వచ్చినప్పుడల్లా తీసి చూసుకుని థ్యాంక్ యూ చెప్పడం. అప్పుడు నా చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉన్నారు. థ్యాంక్ యూ యూనివర్స్, నువ్వు ఎప్పుడు నాకు ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నాకు ఏంజల్స్ ని ప్రొటెక్షన్ గా ఉంచుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. విశ్వం నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది. ఆ మహోన్నతమైన విశ్వ మేధస్సు నా కోసం ఈ ప్రపంచాన్ని, ఈ మనుషులను, ఈ ప్రకృతిని, పంచభూతాలను, ఏంజల్స్ ని, ప్రాపంచిక శక్తులను, డబ్బుని, సంపదలను సమస్తాన్ని చైతన్యపరిచి నాకు నిరంతరం అద్భుతాలు చేస్తున్న ఓ మహోన్నతమైన విశ్వశక్తి నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పి మీరు కృతజ్ఞతలుగా ఉంటూ థ్యాంక్ యూ చెప్తూ అన్నిటికీ ఆ డే అంతా ఫుల్ గా కృతజ్ఞతలతో నింపబడి ఉన్నప్పుడు మీకు అన్ని అద్భుతాలు జరుగుతాయి. ఈ యొక్క ఏంజల్స్ సింబల్స్ మీ దగ్గర పెట్టుకుని గార్డెన్ ఏంజల్స్ మీకు ఎప్పుడు తోడుగా ఉండాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ బిడ్డలు, మీ కుటుంబం ఎప్పుడు కూడా డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్య యవ్వనంతో కళకళలాడుతూ జీవించాలని ఒక విశ్వగురువుగా మీ అందరిని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సుని, ఆ గొప్ప విశ్వశక్తిని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.